అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, జనముల ఐశ్వర్యమును అనుభవింతురు. యెషయా 61:6. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. దీనికి కారణం ఏమిటని గమనిస్తే, వారు యెహోవాకు యాజకులుగాను దేవుని పరిచారకులుగాను ఉండుటను బట్టి, అంటే వారి ఆత్మీయ స్థితిని బట్టి జనముల ఐశ్వర్యమును వారి అనుభవంలోనికి వస్తుంది అన్న విషయాన్ని మనం గమనించగలం. రెండవదిగా చూస్తే యెషయా 65 ఇదే మాట, జనముల ఐశ్వర్యముని యొద్దకు వచ్చును అన్న మాటను చూస్తున్నాం. దీనికి కారణాన్ని గమనిస్తే, భూమి మీద కటిక చీకటి కమ్మి ఉన్న సమయంలో ఒకరి మీద దేవుని వెలుగు వచ్చుటను బట్టి, దేవుని మహిమ అతన్ని కమ్ముకొనుటను బట్టి జనముల ఐశ్వర్యము అది సముద్ర వ్యాపారమా, ఎడారి వ్యాపారమా, ఏదైనా అతని వైపు త్రిప్పబడి వ్యాపిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా 66:12, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ వద్దకు దాన్ని రాజేతును. దీనికి కారణం ఆమె వలన మరి కలుగు ఆదరణ, తృప్తి, సమాధానము, మహిమలను బట్టి జనముల ఐశ్వర్యము ఆమె అనుభవిస్తుంది అని చెప్పబట్ట మనం చూడగలం. ప్రైజ్ లార్డ్. ఏది ఏమైనా కానీ మరి సామెతలు 10:22 చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఐశ్వర్యం ఇచ్చేది యెహోవా ఆశీర్వాదమే, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అలాగే రెండవదిగా చూస్తే యెషయా 33:6, యెహోవా భయము వారికి ఆశీర్వాదము. ప్రైజ్ లార్డ్. ఉదాహరణకు సొలొమోను మహారాజు గారి గురించి చూస్తే, 1 రాజులు 3:3 సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. అలాగే 10 సొలొమోను చేసిన మనవి ప్రభునకు అనుకూలమాయను. అందువలన 13 ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను వాటిని కూడా నేను నీకు ఇచ్చుచున్నాను అని అంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అలాగే యెహోషాపాతు రాజు, యూదారాజు అయిన యెహోషాపాతుని గురించి 2వ దినవృత్తాంతాలు 17:3-5 చూస్తే, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతకు మరి ఆశ్రయింపక, తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను చెల్లించుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను అని యూదారాజుని యెహోషాపాతు రాజును గురించి వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ లేఖన భాగాలను పరిశీలించిన మనం దేవుని వెలుగును, మహిమను పొందుకొని ఆయనకు యాజక ధర్మము జరిగిస్తూ ప్రజలకు ఆదరణ, తృప్తి, సమాధానము, మహిమలను అందిస్తూ దేవునికి ఆయన చిత్తానుసారమైన మనవులను చేస్తూ, అలాగే ఆయన మార్గములందు మాత్రమే ఆయనను మాత్రమే వెంబడిస్తూ నీవు నేను మనమందరమును జనముల ఐశ్వర్యమును అనుభవించుదుముగాక. ఆమేన్. ఫిలిప్పీ 4:19 చెప్పబడినట్లుగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును, నా ప్రతి అవసరమును ఆయన తీర్చునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యం ప్రభువా. మీ అందరి భయమే మాకు ఐశ్వర్యం తండ్రి. మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న ఆ ఐశ్వర్యం, మహిమ ఐశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరమును తీర్చి దేవుడు మాకుండగా, నీ ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారముగా నిన్ను తృప్తిపరచు రీతిలో మా జీవితములను క్రమపరచుకున్నట్లు నీ కృపను మాకు దయచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.